సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 12వ సర్గము. శ్రీరాముని వనములకు పంపెడు విషయమున దశరథుడు మిగుల పరితపిస్తూ కైకముందర తన ఆవేదనను ప్రకటించుట. ఓ దుర్మతి, చేసిన వాగ్దానాన్ని మరిచి ధర్మవిరుద్ధంగా రామునకు యువరాజు పట్టం కట్టబెట్టి కౌసల్యతో నిత్యము సుఖపడాలని కోరుకుంటున్నావా? రామునకు గాక భరతునకు పట్టము గట్టుట ధర్మమో అధర్మమో నేనెరగను. రాముని వనములకు పంపుమని నేను కోరుట యుక్తమో అయుక్తమో నాకు తెలియదు. నీవు నాకిచ్చిన వాగ్దానమునకు వ్యతిరేకంగా జరుగుటకు మాత్రము వీల్లేదు. నీవు రామునకే పట్టాభిషేకము చేసినచో నేను ఇప్పుడే నీ ఎదుటనే నీవు చూస్తూ ఉండగానే కాలకూట విషాన్ని త్రాగి చనిపోయేదను. కౌసల్యాదేవి రాజమాతగా గౌరవ నమస్కారములను పొందుతూ ఉండగా చూస్తూ ఒక్కరోజైనను బ్రతకజాలను. ఆ దుస్థితిని సహిస్తూ జీవించటం కంటే నాకు మరణమే మేలు. రాముని వనవాసమునకు పంపుటో తప్ప దేనికిని నేను తృప్తి చెందను. ఈ మాటలను భరతుని మీదను నా మీదను ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను. కైకేయి ఈ విధంగా పలికి ఊరకుంది. రాజుగారు ఎంతగా విలపించుచున్నను ఆమె మారు మాట్లాడలేదు. రామునకు వనవాసము, భరతునకు పట్టాభిషేకము అన్నవి కైకేయికి సంతోషకరములు, దశరథునకు మాత్రము దుఃఖకారకములు. ఆ 2 వరములను కైకేయి నోట విని అతడు ఏమియూ మాట్లాడక క్షణకాలము నిశ్చేష్టుడై ఉన్నాడు. తరువాత అతడు నాకెంతో ప్రియమైన రాణి కైకయేనా ఇట్లు అప్రియములను పలుకుచున్నది అని నివ్వెరపడుచు రెప్పలార్పక ఆమెని చూడసాగాడు. వజ్రము వలె కఠినాతి కఠినములైనవియు, హృదయ విదారకములైనవియు, దుఃఖకారకములు, శోకభూయిష్టములు అయినవియు అగు ఆ కర్ణకఠోర వచనములను వినుటతో రాజునకు సుఖశాంతులు కరువయ్యాయి. రాణి అనర్చిన ఘోరమైన కుటిల ప్రయత్న ప్రభావమున తాను చేసిన ప్రతిజ్ఞను, కైక బెదిరింపును తలంచుకొనుచు చేయనది లేక రాజు పదే పదే రామ రామ అని నిట్టూర్చుచు మొదలు నరికిన చెట్టు వలె నేల కొరిగాడు. అంతటా రాజు ఉన్మత్తుని వలె వికల మనస్కుడయ్యాడు. సన్నిపాత రోగి వలె విపరీత ప్రకృతి గలవాడయ్యాడు. మంత్రబద్ధమైన సర్పము వలె నిశ్చేష్టుడయ్యాడు. తరువాత దశరథుడు కైకతోటి దీనంగా ఇలా అంటున్నాడు. ఓ కైక, నీకు ఈ విషయములు పైపైన ప్రయోజనకరములుగా అనిపించుచున్నను. వాస్తవముగా ఇవి వినాశకారకములు. ఈ దుర్బోధలను నీకు ఎవరు నూరిపోశారు? నీవు పిశాచము పట్టిన దానివలే నాతో మాట్లాడుతున్నావు. నీకు సిగ్గులేదా? లోగడ నీ చిన్నతనమునందు ఈ దుష్ట ప్రవృత్తిని నీలో నేనెన్నడూనూ చూడలేదు. ఇప్పుడు ప్రౌఢ వయస్సులోనున్న నీలో ఈ విపరీత లక్షణములను చూస్తున్నాను. భరతుని పట్టాభిషేకము, రాముని వనవాసము అను ఈ విధమైన వరములను కోరుటకు కారణమేమిటి? నీవెందులకు భయపడుతున్నావు? నీవు భయపడవలసిన పని లేదు. నీ ప్రియపుత్రుడైన భరతునకును, నీ భర్తకును, ఈ లోకమునకును, ప్రజలకును శుభమును కలిగింపదలిచినచో నీవు ఈ దుష్ట సంకల్పములను, పాపపు ఆలోచనలను వీడుము. ఓ కఠినాత్మురాలా, పాప సంకల్పము గలదానా, అల్పబుద్ధి గలదానా, దుష్టాత్మురాలా, నా వలన గాని రాముని వలన గాని ఏ దుఃఖము కలుగునని అనుకుంటున్నావు? ఎట్టి అప్రియము వాటిల్లునని భావిస్తున్నావు? శ్రీరాముని కాదని భరతుడు ఏ విధముగాను ఎట్టి పరిస్థితులలోనూ రాజ్యాధికారాన్ని అంగీకరించడు. వాస్తవముగా భరతుడు రాముని మించిన ధర్మపరాయణుడని నేను అనుకుంటున్నాను. రామ వనములకు వెళ్ళుము అని పలికిన వెంటనే రాహుగ్రస్త చంద్రుని వలె ఆయన ముఖకాంతి వెలవెలబోవును. అట్టి వివర్ణమైన ముఖాన్ని నేనెలా చూడగలను? ప్రతిభాశాలురైన సచివులతో, గురువులతో బాగుగా చర్చించిన తరువాత రామ పట్టాభిషేకము నిశ్చయమైనది. శత్రువులచే పరాజితమై వెనుదిరిగిన సైన్యమును వలె ఆ నిశ్చయము తారుమారగుటను నేనెట్లు చూడగలను? వివిధ దిక్కుల నుండి వచ్చిన రాజులందరూ ఇక్ష్వాకు వంశమున పుట్టిన ఈ మూఢుడు ఇంతకాలము వరకును రాజ్యమును ఎట్లు పరిపాలించెను అని నిందాపూర్వకంగా నన్ను గూర్చి అనుకొనరా? రేపు ప్రాతకాలమున తెల్లవారగానే
సజ్జనులైన వృద్ధులు పండితులు శ్రీరాముడెక్కడ, ఆయన పట్టాభిషేకము ఎందులకు ఆగిపోయింది అని నన్ను నిలదీసి అడిగినచో వారికి నేనేమని సమాధానం చెప్పగలను? కైకేయి చేసిన ఒత్తిడికి లోనై శ్రీరాముని అడవులకు పంపితిని అని నేను వారికి చెప్పినచో నేను నీకిచ్చిన వరములను నిలబెట్టుకున్నవాడనవుతానేమో కానీ శ్రీరాముని యువరాజు పట్టాభిషిక్తిని చేయుచున్నాను అని అందరి నడుమ పలికిన మాటను మాత్రము తప్పినవాడనవుతాను గదా. మీరు శ్రీరాముని వనములకు ఎందుకు పంపారు? అతడు మీకు చేసిన అపకారం ఏమిటి అని కౌసల్య నన్ను ప్రశ్నించినచో ఇట్టి అప్రియ కార్యం చేసిన నేను ఆమెకు ఏమని సమాధానం చెప్పగలను? కౌసల్యాదేవి పట్టపురాణి అయ్యను, దాసివలే నాకు పరిచర్యలు చేస్తూ ఉంటుంది. ద్యూత క్రీడాది సందర్భములలో నాకు నెచ్చలివలే వ్యవహరిస్తుంది. ధర్మానుష్ఠాన సమయములయందు భార్యవలే సహకరిస్తుంది. సుమిత్రాదులను నేను పెండ్లాడినప్పుడు ఆమె నన్ను సోదరివలే లాలించింది. శరీర పోషణాది విషయములయందు తల్లివలే నా ఎడల వాత్సల్యమును ప్రదర్శించుతూ ఉంటుంది. ఆమె ఎల్లప్పుడూ నా హితమునే కోరునది. నాకు శ్రీరాముని వంటి ప్రియపుత్రుని ప్రసాదించింది. సర్వదా నాతో ప్రియముగా మాట్లాడుచుండునది. ఇట్టి సద్గుణములచే సత్కారార్హమైన ఆ దేవిని నీ కారణంగా సత్కరింపక ఉపేక్షించి తిని నీపై గల ప్రేమాతిశయముచే నీకు ఎంతయో ఉపకారం చేసి తిని. ఒక విధముగా అది నేను నచ్చిన మహాపరాధము. అపత్యాహారమును భుజించిన రోగిని అది బాధించినట్లు నీకు నేను చేసిన ఉపకారము ఈనాడు నన్ను పీడించుచున్నది. శ్రీరాముని యువరాజు పట్టాభిషిక్తిని చేయకపోగా నేను ఆయనను అడవులకు పంపుటను చూసి సుమిత్ర మున్ముందు నా కుమారులకును ఏ గతి పట్టును అని భయపడుచు ఇంక నన్ను నమ్మనే నమ్మదు. శ్రీరాముడు అడవులకు వెళ్ళుటయే జరిగినచో నేను మరణించుట తథ్యము. అయ్యయ్యో, దుఃఖకరములైన ఈ రెండు వార్తలను సీతాదేవి ఒకేసారి వినవలసి వచ్చును. ఎంతటి దారుణ విషయమిది! శ్రీరాముడు వనములకు వెళ్ళుటయే తటస్థించినచో ఆయన ఎడబాటును తట్టుకునలేక సీతాదేవి హిమవత్పర్వత ప్రాంతమున కిన్నెరునకు దూరమైన కిన్నెర తరుణి వలె విలవిలలాడును. ఆ దుస్థితిని చూడజాలక నా ప్రాణములు గాలిలో కలిసిపోవుట మాత్రము నిజము. శ్రీరాముడు భయంకరమైన వనములకు వెళ్ళుచుండుటను పతి అడబాటునకు ఓర్చుకొనలేక సీత విలపించుచుండుటను చూసిన తరువాత ఇంక నాలో జీవితేచ్ఛయే మిగలదు. ఓ కైకేయి, శ్రీరాముడు వనములకు వెళ్ళుటయే జరిగినచో నాలో బ్రతుకు మీద ఆశయే అంతరించును. ఇది నిశ్చయము. అప్పుడు విధవైన నీవు నీ పుత్రునితో కూడి రాజ్యమును యథేచ్ఛగా ఏలుకొని వచ్చును సుమా. చూచుటకింపైన మద్యమును త్రాగి ఆ తరువాత తనలో వికారములు మొదలగుట చూసి మానవుడు అది విషపూరితమని తెలుసుకుంటాడు. అట్లే మొదట నేను నీ రూప సౌభాగ్యాన్ని చూసి నీవు సత్ప్రవర్తన గలదానవు అని భ్రమపడ్డాను. ఇప్పుడు నీ దుష్ప్రవర్తన చేత నీలో ఇంత విషమున్నదని తేలిపోయింది. నీవు తేనె పూసిన కత్తివని గ్రహించాను. ఎన్నో రీతుల ఇచ్చకపు మాటలతో నన్ను బుజ్జగిస్తూ మాట్లాడితివి. కిరాతుడు ఆకర్షణీయమైన సంగీతముతో లేడిని వశపరుచుకొని బంధించి వధించినట్లు నీవు నన్ను చంపుచుంటివి. దశరథుడు కైకేయి సౌందర్య వ్యామోహంలో పడి పుత్రుని అమ్ముకొనిన పాపి అని వీధులలోని జనులెల్లరూ మద్యపానము చేసిన బ్రాహ్మణుని నిందించినట్లు నన్ను తూలనాడతారు. అయ్యో, ఎంతటి దుఃఖము వచ్చి పడింది! అయ్యయ్యో, ఎట్టి కష్టము ప్రాప్తించినది! నీ మాటలకు చెవియొగ్గినందువలననే ఇట్టి ఆపదలు దాపురించినవి. ఇది అంతయు నా పురాకృత పాపముల ఫలితమే. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.